రేపు మనకు మనమే మెడకు ఉరితాడు బిగించుకున్నట్టు అవుతుంది. అంటే ఇది తెలంగాణ ప్రయోజనాలకు ఆత్మహత్యా సదృశ్యం. దీన్ని మర్చిపోతున్నారు వీళ్ళు. అసలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందా లేదా, అధికారులే పోయి సంతకాలు పెట్టి వచ్చిందా, దానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉందా లేదా నాకు తెలియదు. పత్రికల్లో అయితే సంతకాలు పెట్టేసిండ్రు, వారం లోపల పోతున్నది ప్రాజెక్ట్ అని చెప్పి అన్ని పత్రికలు పతాక శీర్షికన వార్తలు వస్తూ ఉన్నాయి. జగన్ విజయం అంటున్నారు, ఆంధ్రప్రదేశ్కు లాభమైంది అంటున్నారు, తెలంగాణకు నష్టమైంది అంటున్నారు, కరెంటు లేకుండా పోతుందని వస్తుంటే కూడా ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదా అనిపిస్తూ ఉంది నాకు. ఇది 4వ విషయం. 5వ విషయం, కొత్త ప్రాజెక్టులు ఏదన్నా మీరు కట్టాలంటే కూడా ఒకసారి కేఆర్ఎంబి పరిధిలోకి మొత్తం ఈ ప్రాజెక్టులన్నీ పోతే ఫర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు టేక్ పర్మిషన్. అసలు ఈ ఇంచు కూడా కదలలేం మనం. అంటే రేపటి భవిష్యత్తుకు కూడా మనకు ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అంశాలను ఒక పొలిటికల్ యాంగిల్లో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక పాజిటివ్గా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో మీరు వెంటనే కళ్ళు తెరవండి, రివ్యూ చేయండి. ఇది కేఆర్ఎంబి పరిధిలోకి పోకుండా కాపాడండి. పోవడానికంటే ముందు మనం ఏదైతే డిమాండ్లు గత ప్రభుత్వం మేము పెట్టినామో అయితే ఆ డిమాండ్లన్నింటినీ ఒప్పించండి. లేదు అపెక్స్ కమిటీ ముందుకు తీసుకుపోయి అపెక్స్ కమిటీలోనైనా మన వాదనలు బలంగా వినిపించి మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం మీరు వెంటనే ప్రయత్నం చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా ఒక విషయం క్లియర్, ఇప్పుడు మళ్ళీ దీని ద్వారా ఒక క్లారిటీ ఏమొస్తుంది బైసాబ్, తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే గులాబీ జెండోలు ఒక్కలే కాపాడగలుగుతారు.